కనిపిస్తలేదు కదా, ఉంచనేమో లేని తోటి ముందటేసుకుంటది, లేకపోతే అసలుకే కనిపించదు. అగ్గో గా పండ్లు ముందటేసుకొని కూర్చున్నారు ఎవరో, అగా పిలుస్తా తినబడనట్టే వేస్తున్నారు. ఏయ్ ఎవరు నువ్వు? ఓ పిల్ల అన్నమ్మ నువ్వా పిల్ల? ఏంది పిల్ల గంటగానం పండ్లు ముందటేసుకొని కూర్చున్నావు? ఏయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు అన్నమ్మ కాదని? ఎందుకు ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? ముద్దుగానే ఉన్నది కానీ ఏంది అవి అన్ని ముందటేసుకొని కూర్చున్నావు? అబ్బా పడ్డాయా నీ కళ్ళు పడ్డాయా? ఇక నన్ను ఏడ తిననిస్తావు? నీ తిండి పాడుగాను, నాకు తినేటందుకు ఇక నీ కూడా దొరికిందా గాని దుకాణం పెట్టినావు అయ్యిందేమన్నా? నీకు ఇక అన్ని చెప్పాలి, కనిపిస్తున్నాయి కదా పండ్లు తింటున్నా, ఇక పో. అరే వార్త ఏం తెచ్చేది లేదు, మళ్ళీ ఏం చేస్తున్నావో కూడా చెప్పనంటావా? ఎందుకు పెట్టుకున్నానో చెప్తా గానీ నీకు మాత్రం అస్సలు ఇయ్య, ముందే చెప్తున్నా. నీ పనులు నువ్వే తినమ్మా, నాకేం వద్దులే గానీ ముందుగా చెప్పు. నేను 4 రోజుల నుండి ఇవే తింటున్నా వదినా. అందుకేనా ఆఫీస్కు రాలేదు? ఇగో నేను మంచిగా చెప్తుంటే పరాష్కాలు ఆడక చెప్తున్నా. సరే చెప్పు. నేను ఉపవాసం చేస్తున్నా వదినా, 4 రోజుల నుండి ఇగో ఇవే తింటున్నా. ఉపవాసమా? నువ్వా? ఎందుకు? మంచి పిల్లగాడు దొరకాలనా? ఏ కాదు వదినా, జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి, అట్లే మస్తు యాక్టివ్ గా నీకే. ఏంది నీకు మళ్ళా పిచ్చిగా లేచిందా ఏంది? ఉపాసం ఉంటే జ్ఞాపక శక్తి పెరుగుడేంది పిల్ల, మళ్ళా మస్తు యాక్టివ్ అవుతారా? అబ్బా అవునమ్మా, నీకేం తెలియదు. అవునవును అన్ని నీకే తెలుసు. కావాలంటే 2 రోజులు అసలుకే తినా, ఇంకింత ఎక్కువ జ్ఞాపక శక్తి పెరుగుతుంది కావచ్చు. ఎక్కడ ఎడ్డి పిల్లరో నాయనా, నిన్ను ఎత్తి కొట్టుకొని సావనా ఇట్లా ఉపవాసం చేసి ఉట్టి నీళ్ళే తాగితే మన ఆయుష్ కూడా పెరుగుతుందంట. పెంచుకుంటా, నా ఆయుష్ కూడా పెంచుకుంటా, కావాలంటే నువ్వు కూడా చేయి ఉపవాసం. ఏయ్ మళ్ళా మాట్లాడక, ఎవరు చెప్పిరు నీకు ముచ్చట? అబ్బా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సైంటిస్టులు చెప్పారు కదా. ఓ తిక్కల పిల్ల, వాళ్ళు ఉపాసం అంటే ఏం తినకుంటుండు గురించి, నువ్వేమో వరిగడ్డి మీద ఆవు బడి మేసినట్టు మేస్తుంటివి. అమ్మో మొత్తం తినకుండా ఉండడా? అమ్మో నా వల్ల అస్సలు కాదు, అస్సలకే బక్కగైపోతే నా అందం ఏమైపోతుంది? వామో నీ అందం నష్టం గాను, వాళ్ళు చెప్పింది వారానికో పారో ఓ పూటనో కడుపును జర్రంతా ఖాళీ పెడితే అర్థమవుతున్నదా? ఖాళీ పెడితే ఒంటికి మంచిది అని. అవునా వదినా? జాగారం అప్పుడు కూడా ఇట్లే ఉపవాసం చేస్తారు కదా, మంచిదేనని నేను ఉపవాసం చేస్తున్నా. నీ తెలివి తెల్లారనట్టే ఉన్నది కానీ తిన్న కాడికి చాలు కానీ నడువిగా, ఇప్పటికే లేనిపోని రోగాలు రానే రావచ్చు. అమ్మో ఎట్లా వదినా, విరుగుడుకు ఏమన్నా తినాలనా? ఇప్పుడు స్వీట్ తిన్నా కదా, బజ్జీలు సమోసాలు ఏమన్నా తెచ్చుకోనా? నాకంటే అగడబడ్డదాని ఉన్నావు కదా నువ్వు. అరే తిట్టకు వదినా, నాకేమన్నా అవుతుందని రాత్రికి నిద్రే పట్టది. నిద్ర పోకపోతే ఆయనతో ఆయుష తగ్గిపోయి అదా అట్న పానానికి ఏమన్నా అవుతుంది. మరి ఏం చెయ్యాలంటే చెప్తలేవు, టెన్షన్ పెట్టకు వదినా, చెప్పు జల్దీ. ఏం లేదు పిల్ల, తినకు సాలుగాని, ఇక ఇయ్యాటికి తిన్న జాలు గాని మంచిగా ఇంటికి పోయి నిద్రపో. అరే అంతేనా వదినా? అయితే ఇవన్నీ తినిపోతాగు. చూస్తున్నారలా ఈ తిండి ఉన్నోళ్ళ సంగతి గిట్లనే ఉంటది. ఏదన్నా తిండి ముచ్చట దొరికితే చాలిగా దాన్నే పట్టుకొని అడ్డమైన తిండి తింటారు. ఓ మీరైతే మా అన్నమ్మ లెక్క చేయకుర్రి, తినే అంత తిన్నా కూడా ఒక్క పూట అన్న ఉపాసం ఉండుర్రి, అర్థమవుతున్నది కదా.